జర్నీకి రెడీ అంటోంది హైదరాబాద్ మెట్రో. ఆధునిక హంగులతో స్టేషన్స్ ముస్తాబవుతున్నాయి. ఎంట్రీ టు ఎగ్జిట్ వరకు అంతా హై టెక్నాలజీ, ప్రతిదీ హై లెవెల్లో తీర్చిదిద్దారు. రెండో ఫ్లోర్లో ఉండే ప్లాట్ఫామ్ పై చేరాలంటే కష్టపడాల్సిన అవసరం లేకుండానే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మెట్లు, లిఫ్ట్, ఎస్కలేటర్ ఇలా 3 విధాలుగా ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులే ఆలస్యంగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్న మెట్రో స్టేషన్ ఎలా ఉంది, ఏ సౌకర్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, స్పాట్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ను మా కరెస్పాండెంట్ హరిత అందిస్తారు. హైదరాబాద్ వాసుల కలల ప్రాజెక్టు మెట్రో రైల్ పనులు చాలా వేగవంతంగా సాగుతున్నాయి. ఈ ఉగాదికి అందుబాటులోకి వస్తుంది అనుకున్నారు, కానీ ఈ మెట్రో ప్రాజెక్టు ఈ సంవత్సరం ఎండింగ్కి అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇందుకోసం మెట్రో మోడల్ స్టేషన్స్ కూడా అందుబాటులోకి తెచ్చారు. అయితే స్టేషన్కి ఎలా వెళ్ళాలి, స్టేషన్లో టికెట్ ఎలా తీసుకోవాలి, మెట్రోని ఎలా ఎక్కాలనే పలు అంశాలను మేము మీకు చూపిస్తాం. మాతో రండి. ప్రస్తుతం మనం నాగోల్ మోడల్ మెట్రో స్టేషన్లో ఉన్నాం. ఈ మెట్రో స్టేషన్ 3 విభాగాలుగా ఉంటుంది. ఈ 3 విభాగాల్లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాంకోర్ లెవెల్ అంటారు. ఈ సెకండ్ లెవెల్కి రావడానికి మెట్లు, ఎస్కలేటర్ల ద్వారా రావడం జరుగుతుంది. మీరు ప్రస్తుతం చూస్తున్నారు ఎస్కలేటర్స్. అలాగే ఇటువైపు మెట్లను కూడా ఏర్పాటు చేశారు. వృద్ధులు ఇంకా వికలాంగులు ఎలాంటి వారైనా ఎక్కడానికి కన్వీనియంట్గా ఉండే విధంగా లిఫ్ట్లను, అలాగే ఇట్లాంటి మల్టీ లెవెల్ మెట్లను కానీ ఇట్లాంటి ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇదంతా సెకండ్ లెవెల్కి రావడానికి మాత్రమే ఈ మెట్లు ఇక్కడ ఉన్నాయి. ప్రాజెక్టులో ఎంత కీలకమైన మెట్రో స్టేషన్స్లో మనం ఇప్పుడు ఉన్నామైతే ఈ ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి కాంకర్ లెవెల్ అంటే సెకండ్ లెవెల్కి వచ్చాక ఇక్కడ టికెట్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం చూడొచ్చు టికెటింగ్ కౌంటర్స్ ఉన్నాయి. అలాగే సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలను కూడా ఎంతో అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ టికెటింగ్ తీసుకోవడం అనేది ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ నుంచి అలాగే టికెట్స్ మనకు ఓన్గా తీసుకోవడానికి కూడా వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ వెండింగ్ మిషన్స్లో టికెట్స్ ఎలా తీసుకోవాలనే ఈ ప్రాసెస్ గురించి మనతో మాట్లాడడానికి టికెటింగ్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ టికెటింగ్ ఎలా తీసుకోవాలి, పబ్లిక్కి అంటే ఎట్లా ఉంటుంది సర్వీస్, మీరు ఎట్లాంటి ప్రొవైడ్ చేస్తున్నారు? టికెట్ వెండింగ్ మిషన్ అండి. ఇది కంప్లీట్గా టచ్ స్క్రీన్, యూజర్ ఫ్రెండ్లీ. దీని ద్వారా మనం టోకెన్స్, ఇక్కడ మనం ఇచ్చేది టోకెన్స్ని రీఛార్జ్ చేసి టోకెన్స్ని తీసుకోవచ్చు, కార్డ్స్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 4 లాంగ్వేజెస్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ 4 లాంగ్వేజ్లో మనం సర్వీసెస్ని పొందవచ్చు. మనము ఈ టికెట్ వెండింగ్ మిషన్ ఉపయోగించి టోకెన్లు తీసుకోవచ్చు. మనం ఈ కార్డ్ అనేది మనం సిఎస్సి కార్డ్స్ అనేవి ఉపయోగిస్తాము. ఈ కార్డ్స్ని మనం ఇక్కడ పెట్టి ఈ స్లాట్లో పెట్టి మనం ఫర్దర్గా ఉండే యాడ్ వాల్యూ కానీ ఫర్దర్గా ఉండే న్యూ టోకెన్స్ కానీ తీసుకోవచ్చు. అమౌంట్ ఇన్సర్ట్ చేసే బాక్స్ ఇది. అమౌంట్ ఇందులో మనం పెట్టాలి. సో మనం టోకెన్స్ కానీ కార్డ్స్ కానీ రీఛార్జ్ చేసుకుని ఇందులో రిసిప్ట్స్ కానీ వచ్చేది మనకి ఈ స్లాట్లో వస్తుంది. అంటే ఇప్పుడు ఒకసారి తీసుకున్న టికెట్ అంటే మనం ఈ వచ్చే ట్రైన్లో కాకుండా నెక్స్ట్ ట్రైన్లో కూడా యూజ్ చేసుకోవచ్చా? మనం తీసుకున్న టికెట్ అనేది 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. ఎస్జేటీ 1 డేలో మనం వెళ్ళొచ్చు. కాకపోతే స్టేషన్లో ఉండడానికి మాత్రం ½ అన్ అవర్ టైం ఉంటుంది. ½ అన్ అవర్ టైంలోగా మనం డెస్టినేషన్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. అంటే ఈ కాంకర్ లెవెల్లో ఉండడానికి కూడా సెపరేట్ టోకెన్స్ కానీ టికెట్స్ కానీ ఉంటాయండి? కాంకర్స్ లెవెల్లో 2 ఏరియాస్ ఉంటాయండి. ఒకటి పెయిడ్ ఏరియా, అన్పెయిడ్ ఏరియా. పెయిడ్ ఏరియాలోకి వెళ్ళాలి అని అంటే 100% టోకెన్ ఉండాలి. అన్పెయిడ్ ఏరియాలో అయితే టోకెన్ అవసరం లేదు. ఇది అన్పెయిడ్ ఏరియా. మనం టికెట్ తీసుకునే ఈ ఏరియా మొత్తం కూడా అన్పెయిడ్ ఏరియా. ఈ అన్పెయిడ్ ఏరియా నుంచి పెయిడ్ ఏరియాకి వెళ్ళి ప్లాట్ఫామ్ యాక్సెస్ చేయాలి అంటే టికెట్ ఉండాలి, టోకెన్ ఉండాలి. ఆ పెయిడ్ ఏరియాలో ఎట్లాంటి విభాగాలు ఉంటాయండి? పెయిడ్ ఏరియా ఫర్ ఓన్లీ యాక్సెసింగ్ ద ట్రైన్స్. మనం ట్రైన్ని ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి డెస్టినేషన్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి అని అంటే మనం పెయిడ్ ఏరియాని ఉపయోగించుకుంటాము. ఎన్ని గంటల లోపు ఈ టికెట్ యూజ్ అవుతుందండి? మనం తీసుకునే ఒక రోజులో ఉపయోగించుకోవచ్చు అండి టికెట్. కాకపోతే తీసుకునే స్టేషన్లో 30 మినిట్స్ లోపల మనం ట్రైన్ అనేది రీచ్ అవ్వాలి, ట్రైన్ ఎక్కాలి. డెస్టినేషన్ స్టేషన్కి 1 అవర్ టైం ఉంటుంది. ఆ 1 అవర్ టైంలో డెస్టినేషన్ స్టేషన్ నుంచి అన్పెయిడ్ ఏరియాలోకి రావాల్సి ఉంటుంది.
అంటే ఇప్పుడు ఈ మంత్లీ పాస్లు అని చెప్తున్నారు కదా, మంత్లీ పాస్లను ఎట్లా రీఛార్జ్ చేసుకోవచ్చు అండి? మంత్లీ పాస్లు మనం టికెట్ ఆఫీస్ నుంచి మనం స్మార్ట్ కార్డ్ని తీసుకుంటామండి. అది మంత్లీ పాస్లు అన్నీ కూడా మనం టికెటింగ్ ఆఫీస్ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ యాడ్ వాల్యూ కూడా చేసుకోవచ్చు టికెట్ వెండింగ్ మిషన్ త్రూ. మనం ఇచ్చే కార్డుని మనం ఈ స్లాట్లో పెట్టి కన్సర్న్ లాంగ్వేజ్ని ఎంచుకొని యాడ్ వాల్యూ చేసుకోవచ్చు. అన్ని రకాల ఏర్పాట్లు మెట్రో అధికారులు చేస్తున్నారు. అయితే ఈ పెయిడ్ ఏరియా అన్పెయిడ్ ఏరియా అనే విభాగాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పటివరకు చూసాం. అయితే మిగతా సెక్యూరిటీ పరంగా కానీ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు అనేది మనం చూద్దాం. ఒకసారి వెళ్దాం రండి. టికెట్స్ తీసుకోవడం అనేది కాంకర్ లెవెల్లో జరుగుతుంది. ఈ నాన్ పెయిడ్ ఏరియాలో టికెట్స్ తీసుకున్న తర్వాత చెక్కింగ్ పాయింట్స్ నుంచి ఇక్కడ బ్యాగ్స్ కానీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఇంటర్నేషనల్ తరహాలో వీటిని చెక్ చేయడానికి మెషిన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కేవలం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పెద్ద పెద్ద హోటల్స్లో మాత్రమే ఇట్లాంటివి ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మెట్రోలో కూడా అట్లాంటి పరిస్థితే కనిపిస్తుంది. అలాగే మీరు ఈ నాన్ పెయిడ్ ఏరియా నుంచి పెయిడ్ ఏరియా వెళ్ళడానికి ఇక్కడ చెక్కింగ్ పాయింట్స్ కూడా దాటిన తర్వాత ఎంట్రీ గేట్స్ ఉంటాయి. ఈ గేట్స్ ద్వారా మీరు టికెట్ తీసుకున్నారా లేదా అనేది ఇక్కడే తెలుస్తుంది. ఒకవేళ మీరు టికెట్ తీసుకోకపోతే ఇక్కడ అలారం అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక టికెట్ తీసుకొని వాళ్ళకి ఎంట్రీ ఉండదు. ఈ టికెట్ ఒకవేళ టికెట్ తీసుకున్న వాళ్ళు ఎంట్రీ అయిన తర్వాత పెయిడ్ ఏరియాలోకి వెళ్తారు. ఈ పెయిడ్ ఏరియా నుంచి పైన లెవెల్ అంటే స్టేషన్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. స్టేషన్ లెవెల్ వెళ్ళడానికి కూడా సెపరేట్గా లిఫ్ట్లు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పైన థర్డ్ లెవెల్ ఇంకా అంటే స్టేషన్కి థర్డ్ లెవెల్ ట్రైన్ ఎక్కడానికి యూజ్ చేస్తారనమాట. థర్డ్ లెవెల్లో స్టేషన్కి మెట్రో ట్రైన్ ఎక్కడం జరుగుతుంది. మొత్తానికి ఈ 3 లెవెల్స్లో మేజర్ లెవెల్ అంటే ఇది కాంకోర్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడే టికెట్స్ తీసుకోవడం కానీ చెక్కింగ్ పాయింట్స్ అన్నీ. మొత్తానికి ఈ నాన్ పెయిడ్ ఏరియాలో స్టేషన్ కంట్రోలింగ్ రూమ్ ఉంటుంది. ఇక్కడ నుంచే ఈ స్టేషన్ సెకండ్ లెవెల్లో మొత్తం టికెట్స్కి సంబంధించిన అంశాలు కావచ్చు, సెక్యూరిటీ పరమైన అంశాలు కావచ్చు, మొత్తం వీళ్ళ పరిధిలోనే ఉంటాయి. ఇక్కడ నుంచే మొత్తం ఆపరేటింగ్ ఉంటుంది. అంటే ఎస్కలేటర్స్ కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, ఈ చెక్కింగ్ పరమైన అంశాలన్నీ వీళ్ళ పరిధిలో ఉంటాయి. అయితే ఇక్కడ చెక్ చేసిన తర్వాత థర్డ్ లెవెల్కి వెళ్ళడానికి ఇక్కడ ఎస్కలేటర్స్, లిఫ్ట్లు ఉన్నాయి. అంటే వృద్ధులకి, వికలాంగులకి ఉపయోగపడే విధంగా లిఫ్ట్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎస్కలేటర్స్ కూడా. అంటే ఇవన్నీ కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో మన హైదరాబాద్ మెట్రో రైల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తానికి హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ లేకుండా సుఖవంతమైన ప్రయాణాన్ని అందించడానికే మెట్రో అధికారులు ఇంత ఉన్నత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కాంకోర్ లెవెల్ నుంచి థర్డ్ లెవెల్ అంటే ట్రైన్ ఎక్కడానికి వెళ్ళే లెవెల్ ఎలా ఉంటుంది, ట్రైన్ ఎట్లా ఎక్కుతారు అనే అంశాలన్నీ మళ్ళీ చూద్దాం. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రండి. మొత్తానికి కాంకోర్స్ లెవెల్స్ అంటే సెకండ్ లెవెల్ నుంచి మెయిన్ ప్లాట్ఫామ్ పైకి వచ్చాక ఇక్కడ ట్రైన్ ఎక్కడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మెయిన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే పట్టాలు కానీ ఇవన్నీ నార్మల్ స్టేషన్స్కి నార్మల్
రైల్ స్టేషన్కి బదులుగా ఇవి మెట్రో స్టేషన్స్ చాలా డిఫరెంట్గా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ మన హైదరాబాద్ మెట్రో దాదాపు 72 కిలోమీటర్ల ఈ మెట్రో కారిడార్లలో 62 స్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ స్టేషన్స్ అన్నీ కూడా ఇదే విధంగా 3 లెవెల్స్లో డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ మెయిన్ ప్లాట్ఫామ్ దగ్గర వచ్చాక ట్రైన్ ఎక్కడం అనేది ఇక్కడ జరుగుతుంది. వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ రావడానికి కూడా పై వరకు లిఫ్ట్లను అరేంజ్ చేశారు. అలాగే ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా సెంట్రల్ సీసీ కెమెరాస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఎవరు వస్తున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది కూడా మొత్తం ఇక్కడే జరుగుతుంది. అలాగే ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అని కూడా ఏర్పాటు చేశారు. అంటే ట్రైన్స్ దిగే వాళ్ళు ఒకవైపు, ఎక్కే వాళ్ళు ఒకవైపు వెళ్ళడానికి ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అలాగే ట్రైన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు ట్రైన్స్ రావడం. అంటే ఇక్కడ నాగోల్ స్టేషన్లో ట్రైన్ అనేది టెస్టింగ్ జరుగుతుంది. ఈ టెస్టింగ్స్లో మెయిన్గా ఏం చూస్తున్నారంటే ట్రైన్ ఎలా నడుస్తుంది, దాని మెయింటెనెన్స్ కానీ సిగ్నలింగ్ సిస్టమ్ ఎట్లా నడుస్తుంది అనేది మొత్తం వీళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు ఇప్పుడు నాగోల్ ఉప్పల్ డిపోలో మొత్తానికి 7 ట్రైన్స్ మొత్తం ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కూడా చాలా అంటే ఈ ట్రైన్స్కి తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూస్తే ఈ స్టేషన్ మొత్తం కూడా ఒకే పిల్లర్ పైన నిర్మించడం జరిగింది. ఈ ఒకే పిల్లర్ పైన ఇంత పెద్ద స్టేషన్ నిర్మించడం అనేది ప్రపంచంలో ఇదే మొదటిసారి. మన హైదరాబాద్ మెట్రోలో మాత్రమే ఇట్లాంటి కొత్త పద్ధతిలో స్టేషన్స్ని కానీ మెట్రోని డిజైన్ చేశారు. సెకండ్ లెవెల్ అంటే కాంకోర్ లెవెల్ నుంచి మెయిన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక ఇక్కడ మీరు చూడొచ్చు మెయిన్ ప్లాట్ఫామ్ మీద ట్రైన్ రావడం జరుగుతుంది. అలాగే లిఫ్ట్స్ కానీ మెట్లు ఎస్కలేటర్ల ద్వారా మెయిన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాక ట్రైన్ ఆగిన తర్వాత డోర్స్ ఓపెన్ అయ్యాక మాత్రమే ఎక్కాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇదంతా అంటే మిస్యూజ్ కాకుండా కావచ్చు ఇట్లాంటి సీసీ కెమెరాలు డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్నారు ట్రైన్ అనేది మెయిన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. ఇక్కడికి వచ్చాక ట్రైన్ ఆగుతుంది. ఆగిన తర్వాత అంటే డోర్స్ ఓపెన్ అయిన తర్వాతనే ఎక్కాల్సి ఉంటుంది. అది కూడా ఈ ఎల్లో లైన్ దాటకుండా మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు మన హైదరాబాద్ మెట్రో స్టేషన్లో ట్రైన్స్ని టెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మన ఈ మెట్రో ఫస్ట్ టైం సిబిటిసి టెక్నాలజీ ద్వారా దీన్ని నడుపుతున్నారు. అయితే ఈ సిబిటిసి అంటే కంట్రోల్ బేస్డ్ ట్రైన్ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ప్రయాణికులు అలా వచ్చాక ఎక్కడం జరుగుతుంది. మొత్తం మన స్టేషన్స్లో అంటే నార్మల్ ట్రైన్స్కి భిన్నంగా మెట్రో స్టేషన్స్ని అమర్చడం జరిగింది. వీటిని సెంట్రలైజ్డ్గా ఏర్పాటు చేశారు. అలాగే సెన్సార్స్ సెంట్రల్ వీటి ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ అంటే ప్రయాణికులు ఈ మెయిన్ లెవెల్కి వచ్చాక ట్రైన్లోకి వెళ్ళి అలా కూర్చోడానికి కూడా సీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ మెయిన్ లెవెల్ స్టేషన్లో మనం చూసుకుంటే ఇక్కడ సీసీ కెమెరాలు కావచ్చు, డిస్ప్లేలు, అనౌన్స్మెంట్ కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు సీసీ కెమెరాలు అత్యాధునిక టెక్నాలజీతో యూజ్ చేసి ఇక్కడ ఒక్క స్టేషన్లోనే దాదాపు 20 నుంచి 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఫైర్ సేఫ్టీ ఎలాంటి అగ్ని ప్రమాదం కానీ ఎలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ సేఫ్టీ కోసం కూడా వీళ్ళు ఫైర్ ఎమర్జెన్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఫైర్ సేఫ్టీ కానీ ఎమర్జెన్సీ బటన్స్ కూడా అందుబాటులో ఉంచారు. అంటే మొత్తానికి స్టేషన్స్ అనేవి అత్యాధునిక హంగులతో రూపొందిస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుంది. నార్మల్ స్టేషన్స్కి నార్మల్ రైల్వేస్కి భిన్నంగా మన మెట్రో రైల్ని రూపొందిస్తున్నారు. అలాగే ఈ మెయిన్ లెవెల్లో స్టేషన్లో ఈ ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత డోర్స్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. ఎవరైతే ప్యాసింజర్ ఎక్కాలనుకుంటున్నారో వాళ్ళు ఆ డోర్స్ ఓపెన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మొత్తానికి 2 నిమిషాలకు ఒక స్టేషన్ 2 నిమిషాలకు ఒక ట్రైన్ స్టేషన్లో ఆగుతుంది. ఆ 30 సెకండ్స్లో అది డోర్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఆ 30 సెకండ్స్లో ప్రయాణికులు లోపలికి ఎంటర్ కావాలి. ఒకవేళ ట్రైన్ మిస్ అయితే కనుక మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి కూడా ఎక్కడానికి అవకాశం ఉందని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. మొత్తానికి ఒక్క ట్రైన్లో 1000 మంది దాకా ప్రయాణించే ఫెసిలిటీని కల్పిస్తున్నారు. అది కూడా సెంట్రలైజ్డ్ గ్రీనరీతో మెట్రో స్టేషన్స్ని అందుబాటులో ఉంచేలాగా అధికారులు భావిస్తున్నారు.
మొత్తానికి మెట్రో మోడల్ స్టేషన్స్ అత్యాధునిక హంగులతో రూపొందుతున్నాయి. దాదాపు ఈ 72 కిలోమీటర్ల స్ట్రెచ్లో 62 స్టేషన్స్ని ఇదే విధంగా రూపొందిస్తున్నారు. అయితే సామాన్యులకు లగ్జరీ అండ్ సేఫ్టీ జర్నీని అందించడానికే మన మెట్రో ప్రాజెక్ట్ని రూపొందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి సామాన్యులకి ఈ మెట్రో ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.